కార్తీ గారిని ఖైదీ 2 ఎప్పుడంటే వెళ్ళి లోకేష్ని అడగండి అన్నారు. సో మ్యాటర్ ఏంటంటే రీసెంట్ గా లోకేష్ కనకరాజ్ గారు అయితే అల్లు అర్జున్ గారితో కలిసి ఒక సినిమా అయితే తీయబోతున్నారు. ఆ మూవీ అనౌన్స్మెంట్ వీడియో ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. కానీ చాలా మంది ఎల్సీయూ ఫ్యాన్స్ అయితే లోకేష్ గారి మీద చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే అంత మంచి ప్రాజెక్ట్ వదిలేసి ఇప్పుడు అల్లు అర్జున్ గారితో తీయడం అవసరమా అని చెప్పేసి ఇప్పటికే సినిమాని చాలా సార్లు పోస్ట్ పోన్ చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా పోస్ట్ పోన్ చేశారు. దీనికి ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా అని చెప్పేసి చాలా మంది ఫ్యాన్స్ అయితే లోకేష్ గారిని అడుగుతున్నారు. కానీ లోకేష్ గారు మాత్రం ఎటువంటి ఆన్సర్ అయితే ఇవ్వలేదు. డైరెక్ట్ గా అల్లు అర్జున్ గారితో మూవీ వీడియో అయితే అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. లోకేష్ కనకరాజ్ గారు అండ్ అల్లు అర్జున్ గారి కాంబినేషన్ అయితే మన టాలీవుడ్ ఫ్యాన్స్ కి, ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఈ అప్డేట్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఈ కాంబినేషన్ కోలీవుడ్ లో మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ తీసుకొచ్చింది. ఎందుకంటే వాళ్ళందరూ బాగా వెయిట్ చేస్తున్న మూవీ వచ్చేసి ఖైదీ 2. అంత మంచి ప్రాజెక్ట్ వదిలేసి మళ్ళీ ఎందుకు లోకేష్ గారు ఇలాంటి స్టాండర్డ్ మూవీ తీస్తున్నారో అక్కడ ఫ్యాన్స్ కి అస్సలు అర్థం కావట్లేదు. ఇప్పటికైతే కోలీవుడ్ ఫ్యాన్స్ మాత్రం లోకేష్ గారి మీద చాలా కోపంగా ఉన్నారు. సో దీన్ని లోకేష్ గారు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఆయనకే తెలియాలి. సో మీరే చెప్పండి, లోకేష్ గారు ఎల్సీయూ వదిలేసి అల్లు అర్జున్ గారితో ఒక స్టాండర్డ్ మూవీ తీయడం ఎంతవరకు కరెక్ట్? కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. అండ్ ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ వైబ్ ఆన్ రూస్.